ఇక్కడ పోలీసులు సినిమా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐ బొమ్మని క్లోజ్ చేసినంత మాత్రాన పైరసీ ఆగదు. ఇమ్మడి రవి పోతే రేపు చింతకాయల రవి వస్తాడు. ఆల్రెడీ పైరసీ సైట్లు వేరేవి చాలా రన్నింగ్లో కూడా ఉన్నాయి. ఐ బొమ్మ కాకపోతే రేపు అమ్మ బొమ్మలో చూస్తారు. ఒకరిని పట్టుకుంటే ఆగే సమస్య కాదు ఇది. ఫస్ట్ టికెట్ రేట్స్ తగ్గించాలి, అప్పుడు థియేటర్స్కి వస్తారు జనాలు. బడ్జెట్ ఎక్కువ పెట్టాం సో టికెట్ రేట్స్ పెంచుతామంటే సరే టికెట్ కొనుక్కొని థియేటర్కి వస్తా, నాకు సినిమా నచ్చలేదు, నా డబ్బులు నాకు వెనక్కిస్తారా? ఎవరు కదా. మీకు నష్టం రాకూడదని జనాలు ఎందుకు నష్టపోవాలి? ఫస్ట్ టికెట్ రేట్స్ తగ్గిస్తే జనాలు పైరసీని ఎంకరేజ్ చేయటం ఆపుతారు. ఇండియాలో సినిమాలని పైరసీ చేయటమే కాదు, పైరసీ సినిమాలు చూడటం కూడా నేరమే. అలా అని పైరసీ సినిమాలు చూసే వాళ్ళందరినీ జైల్లో పెట్టలేరు కదా. అప్పుడు ఇండియాలో సగం మంది జనాభా జైల్లోనే ఉంటారు. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, అంతమందిని అకామిడేట్ చేసే జైల్స్ మన ఇండియాలో లేవు. సో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు, గుడ్. బట్ పైరసీని ఆపడానికి వేరే మార్గాల్ని కూడా సినిమా వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆలోచించాలి. అప్పటి వరకు పైరసీని ఆపటం కష్టం, పైరసీ సినిమాలు చూసే వాళ్ళని ఆపటం కూడా కష్టం. సరే ఐ బొమ్మ రవి ఐ బొమ్మని షట్ డౌన్ చేశారు, తర్వాత టికెట్ ప్రైజ్లు కూడా తగ్గించండి, అప్పుడు జనాలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు.